హలో. చెప్పా క్యూట్. క్యూటా? క్యూటేంట్రా? అది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరే క్యూట్. ఆహా! ఎందుకో? ఎందుకంటే ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు, వా ఇట్ట పుట్టేవంత క్యూట్గా. క్యూట్ ముఖందానా. పొగిడింది చాలే గాని ఏం చేస్తున్నావు? అంత క్యూట్గా మాట్లాడొద్దే, ఏదేదో అయిపోతుంది ఇక్కడ. ఆహా! ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉండుంటే ఆ ఉండుంటే? లిప్ కిస్లే నీకు. నీకంత సీన్ లేదులే కానీ ఓవర్ యాక్షన్ చేయకుండా ఇవాళ నీ ప్లాన్స్ ఏంటో చెప్పు. ఏముంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఈ టైంలో ఆఫీస్ ఏంట్రా? అదంతేలేవే, నైట్ షిఫ్ట్. ఏమి చూడాలనుంది. లిప్ కిస్సెస్ అంటే చెప్పొస్తా. రేయ్, ఎక్స్ట్రాలు చేయకు, మూతి పగిలిపోదు చెప్తున్నా. ఏం కురికేస్తావేంటి? రేయ్, చంపి దొబ్బుతో చెప్తున్నా, మూసుకొనిరా ఎక్స్ట్రాలు చేయకుండా. సరే, కూల్ కూల్ డౌన్ కిటు. ఊరికే అన్నాలే. ఎక్కడ రావాలి చెప్పు. లొకేషన్ సెండ్ చేస్తా చూడు. సరే బాయ్. క్యూటు, లవ్ యూనే. ఐ లవ్ యూ టూ. బాయ్. బావా, బావా, తీసే ఉంది రావే ముచ్చుమొఖం. ఇంకోసారి అలా అన్నా ఉంటే బాగుండదు బావా. ముచ్చుమొఖాన్ని ముచ్చుమొఖం అని పిలవక ఏమని పిలుస్తారే? బావా, సీరియస్గా చెప్తున్నా, ఇంకోసారి అలా అన్నావంటే చూడు. సర్లే, ఇంతకు ఏం టిఫిన్ తెచ్చావు చెప్పు ముందు. ఉప్మా పెసరెట్టు. అది తినేంత టైం నాకు లేదు కానీ నువ్వే తినేసేయి. అదేంటి బావా, ఆఫీస్కి ఇంకా 1 hour టైం ఉంది కదా, ఎక్స్ట్రాలు చేయకుండా తినేసెళ్ళు. ఏయ్, నాకు అర్జెంట్ మీటింగ్ ఒకటి, నువ్వే తినేసేయి. ఈ డ్రెస్లో ఆఫీస్కి వెళ్తున్నావా? సంథింగ్ ఈస్ ఫిషింగ్. ఓ క్యూటు, ఏంటి ఏం మాట్లాడవేంటి? నీకు ఫోన్లో ఏం చెప్పాను? చూడాలనుంది రా అన్నావు. అందుకే చూస్తున్నా. అబ్బో, మరి మాట్లాడాలంటే? మాట్లాడాలనిపిస్తుంది, రా అని చెప్తా, అప్పుడు రా. అవునా? సరే అయితే బాయ్. ఓయ్, ఏంటి వెళ్ళిపోతున్నావు? నువ్వే నా కామెడీ చేసేది, నాకు రాదా? నేను చెయ్యొద్దా? నీ కామెడీ నన్ను హట్ చేసింది. ఐ హర్టెడ్. బాయ్. ఎక్స్ట్రాలు చేసావనుకో, నీకు లిప్ కిస్ క్యాన్సిల్. నిజంగా ఇస్తావా? ఇచ్చే నా లిప్ కిస్ నాకు ఇచ్చే. ఇస్తానులే కానీ పైకి లేచి కూర్చోరా స్టైల్ నా కొడక. స్టైల్ నా కొడుకా?
స్టైల్ ఏంటే? అది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. అబ్బో, ఆ పేరు ఎందుకో? ఎందుకేంట్రా? ఇందాక నువ్వు గేట్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎంత స్టైల్గా ఉన్నావో తెలుసా? ఉమ్? ఉమ్, మరి ఈ సందర్భంగా లిప్ కిస్ ఏమైనా ఉందా? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టాడురా బాబు. అసలు ఈ లిప్ కిసులు గోలేంట్రా? నా బాధ నీకు చెప్పిన అర్థం కాదు కానీ ఇస్తావు లేదు అది చెప్పు ముందు. ఇవ్వనంటే ఏం చేస్తావు? ఏం చేస్తా? మూసుకొని పోతా. రే స్టైలు, ఇటు చూడు. ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఇప్పుడొద్దు. సర్లే, ఎక్కువ ఫీల్ అవ్వకు. నీకు నచ్చినప్పుడు ఇద్దులే. మ్మ్. బంగారం. ఇదేదో బాగుందిగా. ఏది? సూపర్ టేస్ట్. దొంగ సచ్చినోడా. సర్లే కానీ తిన్నావా లేదా? నువ్వు? నేను తినలేదు. ఏమి? ఇందాక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను. హస్బెండ్ తినందే వైఫ్ తినొద్దని చెప్పారు. ఓవర్ యాక్షన్ చేయకు. సర్లే, తిందాం పద. ఎక్కడ తిందాం? ఎక్కడైనా పర్లేదు, నీతో కలిసి తింటే చాలు. పక్కనే నా ఫ్లాట్ ఉంది, నేనే వంట చేస్తా, తిందాం పదా. ఏంటి ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నావు? రే, ఓవర్ యాక్షన్ చేయకు. ఊరికి లేదు క్యూట్ మొక్కుందాను. ఇంకేం చేస్తావేంటి? నా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి ఫింగర్స్తో దోశలు పోసిస్తా పదా. పిచ్చ క్యూటే నువ్వు, పద వెళ్దాం. రే స్టైలు, కుడికాలు పెట్టి లోపలికి రా. ఆ? ఏ మెంటల్, నేను మెట్టింటికి వచ్చిన ఆడపిల్ల అనుకుంటున్నావు ఏంటి? కుడికాలు పెడితే లక్ష్మీదేవి రావడానికి మగాడినే. చూడు మిస్టర్ స్టైలు, ఇది నా ఫ్లాట్. సో ఇక్కడ నేనే నీ మొగుణ్ణి, నువ్వే నా పెళ్ళాం. అర్థమైందా? ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? కొంపదీసి ఆ టైప్ ఏంటి? చంపేస్తా నేను చెప్తున్నా. అందుకే ఓవర్ యాక్షన్ చేయకుండా నా దగ్గర. ఆహా, నేను చేసేది ఓవర్ యాక్షనా? మరి నువ్వు చేసేదేంటి? నువ్వు చేసేదేంటి? నువ్వు చేసేదేంటి? నువ్వు చేసేదేంటి? ఏయ్, ఏంటే ఏం చేస్తున్నావు? డోంట్ టచ్ మై ప్రైవేట్ పార్ట్స్. ఓన్లీ మై వైఫ్ కెన్ టచ్ మై ప్రైవేట్ పార్ట్స్. అండర్స్టాండ్? మరి నేనెవరినిరా? ఏయ్. నేనెవరిని? 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 నువ్వే అన్నావుగా నా మొగుణ్ణని, మరి వైఫ్ ఎలా అవుతావు? రేయ్, ముఖం పగిలిపోయి చెప్తున్నా నాన్సెన్స్ మాట్లాడావంటే. ఏ మెంటల్, ఇది మా నాన్ సెన్స్ ఏం కాదు, నా సెన్సే. హా బాబు, నీకు దండం రా సామి. నా వల్ల కాట్లే నీ కుళ్ళు జోకులు. పోయి దోశ వేసుకొస్తా, నువ్వు వెళ్ళి కూర్చో. దట్స్ బెటర్, విల్ ప్రిపేర్ చేయి. సరే సార్, మీరు వచ్చి కూర్చోండి. నా క్యూటే, పద. వేడి వేడి దోశలు, స్మెల్ అదిరింది. లేరా తిందాం. ఏయ్, ఏంటి ప్లేట్ ఇచ్చావు? తినిపించు. ఏం, నీకు చేతుల్లేవా? మూసుకొని తిను. ఏయ్, నువ్వు ముందు పైకిలే. ఎందుకు? చెప్పించే, లేకపోతే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఏంటి? ఇప్పుడు తినిపించు. సాడిస్ట్ నా కొడక. ఎస్, ఐఎమ్ బిగ్ సాడిస్ట్, యు నో.
ఓ. మూసుకొని తిను. నేను కాదు శాడీస్, నువ్వు సర్లే తిను. నువ్వు తిను. నేను తింటా కానీ నువ్వు తిను. అవును, మీ నాన్న పోలీస్ అన్నావు కదా, ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్. ఏంటి నాతోని కామెడీయా? ఎక్స్ట్రాలు చేయకుండా చెప్పు. రే మెంటల్, ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి ఊరికనే చెప్పానురా. అసలు మా నాన్న పోలీసే కాదు. ఇంకా చెప్పాలంటే నాకెవరూ లేరు. అంటే నువ్వు అనాథవా? 3 years ముందు నాకు అందరు ఉండేవాళ్ళు. కానీ ప్రెజెంట్ అయితే నువ్వు చెప్పినట్టు నేను అనాథని. ఓయ్, నీ పాస్ట్లో నువ్వు అనాథో లేదో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ మాత్రం నువ్వు అనాథ అస్సలు కాదు. అర్థమైందా? నీకు విషయం చెప్పనా? ఏంటి? ఈ ప్రపంచంలో అందమైన అమ్మాయిలు ఎంతమందైనా ఉండొచ్చు, కానీ నీలాగ మాత్రం ఎవ్వరుండరు. నువ్వు నాలో ఏం చూసి ప్రేమించావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ మాటలకే పడిపోయా. ఎలా వస్తాయి మాటలన్నీ? ఏమో, నాకు తెలీదు. బహుశా నీ వల్లే అనుకుంటా. హ్మ్? అవి కల్లా ముళ్ళ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఓయ్, ఎక్కడికి? నీ తొక్కలో సినిమా డైలాగులు వినేసరికి నా చెయ్యి ఆరిపోయింది. ఏంటే నావి తొక్కలో సినిమా డైలాగులా? అయిపోయావు నా చేతిలో. రే స్టైలు, ఎవరో నీ ఫోన్పేలో 50,000 వేశారా? పేరేమొచ్చింది? ప్రవీణ్ అంట. అయితే వాడేలే, బెట్టింగ్ అమ్ముటేసుంటాడు. హా? బెట్టింగా? ఏం బెట్టింగ్? అదేనే, నేను గంటలో పడేస్తాను బెట్టింగ్ వేసాను కదా, ఆ అమౌంట్ వేసుంటాడు. వాట్? అర్థం కాలే. అదే నేను గంటలో ఆ, నన్ను? ఏంటి నన్ను? నిన్ను కాదే, నిన్న క్రికెట్ బెట్టింగ్ వేసాం, సో ఆ మనీ వేసాడు అంటున్నా. రే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నేను చచ్చినంత తొట్టు. సర్లే, ఏదైతే అది. యాక్చువల్లీ నేనేం జరిగిందంటే, నువ్వు స్కూటీ చెడిపోతే తీసుకెళ్తున్నావు కదా, అప్పుడు వాడు నేను ఛాలెంజ్ చేసుకున్నాం. ఏమని? అంటే ఒక గంటలో నీ చేత ఐ లవ్ చెప్తాను నేను చెప్పించలేమని వాడు చిన్న ఛాలెంజ్ చేసుకున్నాం. అంటే నా మీద బెట్టింగ్ చేసావా నువ్వు? ప్లీజ్ అలా అనుకోకు, అది వాడికి నాకు మధ్య జరిగిన చిన్న ఛాలెంజ్ అంతే. ప్లీజ్ అర్థం చేసుకో. అయినా నేను ఛాలెంజ్ చేయకముందే లవ్ చేశాను కదా, ప్లీజ్ అర్థం చేసుకో. ఒక అమ్మాయిని గంటలో పడేస్తా, 2 గంటల్లో పడేస్తా అని బెట్టింగ్ చేయడం నీకు ఛాలెంజారా? అయినా నీలాంటోడికి ఐ లవ్ యూ చెప్పినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇంకా జీవితంలో నీ ముఖం చూపించకు నాకు. వెళ్ళిపో. క్యూట్, ప్లీజ్ అలా అనుకో.
కావాలంటే నన్ను తిట్టు కొట్టు ఏమైనా చేయి, కానీ ఆ మాట మాత్రం అనొద్దే ప్లీజే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకున్నా. ఎచ్చి నువ్వు నీ ఏదో డ్రామాలు మర్యాదగా బయటికి పో. క్యూటు ప్లీజే. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంతొట్టు. వెళ్ళిపో. రే ఏంట్రా నీ బాధ? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇంకోసారి చేసావంటే బాగోదు చెప్తున్నా. క్యూటు ప్లీజే అర్థం చేసుకో, ఇంకెప్పుడు అలా చేయనే. నాకు ఇంకోసారి కాల్ చేసావంటే బ్లాక్ చేస్తా చెప్తున్నా. క్యూటు వాడు అలా ఛాలెంజ్ చేసరికి అలా చేయాల్సి వచ్చిందే, ప్లీజే అర్థం చేసుకో. ఆహా, ఛాలెంజ్ చేస్తే ఏమైనా చేస్తావారా నువ్వు? అయితే సరే, అయితే నేను కూడా ఒక ఛాలెంజ్ ఇస్తా, చేయరా చూద్దాం. ఇప్పుడు ఎందుకే అవన్నీ, ప్లీజే క్షమించు. అదంతా కాదు, నన్ను గంటలో పడేస్తానని బెట్టింగ్ చేసావు కదా నువ్వు. ఇప్పుడు నీకు 2 days టైం ఇస్తున్నాను, నాతో మాట్లాడించుకోరా చూద్దాం. ప్లీజే అర్థం చేసుకో. నో, ఛాలెంజ్ ఇస్ ఛాలెంజ్ అంతే. నీకు 2 days టైం. బాయ్. ఈ పిచ్చా నీకు? బావా అన్నం తీసుకొచ్చా, వచ్చి తిను. నాకు తినాలని లేదు స్వప్న, తీసుకెళ్ళిపో. స్వప్నానా? ఇదేం బావా కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావు? అసలు ఏమైంది నీకు? ఏమైంది బావా? ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు లేవే, కాసేపు నన్ను ఒంటరిగా వదిలి. ఓవర్ యాక్షన్ చేయకుండా ఏమైందో చెప్పు. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? పోయి ఇక్కడి నుంచి. సారీ మా, ఏదో కోపంలో అనేసా, క్షమించు. పర్లేదులే కానీ ఏమైందో అచ్చప్ ముందు. అలా తనకి బెట్టింగ్ విషయం తెలిసి నా మీద కోపంగా ఉంది. నువ్వు చేసిన దానికి కోపడక లిప్ కిస్లు ఇస్తారా? అసలే నాకు తిక్కగా ఉంది, ఎక్స్ట్రా మాట్లాడావు అనుకో ముచ్చుముఖం పగిలిపోద్ది నీకు. సర్లే, మాట్లాడలే కానీ ఇప్పుడేం చేస్తావో చెప్పు. అదే నాకు అర్థం కావట్లేదు మా, కానీ నాకైతే దాన్ని బతిమలాడే ఓపిక లేదు ఇంకా. హలో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పు నీదే. సో నీ ఈగోని పక్కకు పెట్టి వెళ్ళి బ్రతిమలాడు. ఏంటి బ్రతిమలాడేది? పక్క కూడా బ్రతిమలాడు దాన్ని. అలా అయితే కష్టమే, మర్చిపో. అంత సినిమా లేదమ్మా, అదే నా దగ్గరకు వచ్చేలా చేస్తా చూడు. ఆహా, ఎలాగో? ఈ ముచ్చుముఖం నా దగ్గర ఒక ఐడియా ఉంది, హెల్ప్ చేస్తావా?
ఉహుం, చేయను. ఏమి? నువ్వు ముందు ముచ్చుమొహం అండం మానేస్తే అప్పుడు చేస్తా. సర్లే ఇంకెప్పుడు ముచ్చుకొనుకొని పిలవను కానీ ఓకేనా? ఓకే, ఐడియా ఏంటో చెప్పు. ఏ అమ్మాయికన్నా తను లవ్ చేసే అబ్బాయి ఇంకొకరితో తిరిగితే కోపం వస్తుంది కదా. అవును, అయితే ఇప్పుడు మన ఇద్దరం దాని ముందు లవర్స్ లాగా తిరిగితే దాని కోపం వచ్చి నాతో మాట్లాడుతుంది కదా. సో అదే నాతో మాట్లాడినట్టు కదా. ఎలా ఉంది నా ప్లాన్? మ్మ్, నీ మొహంలా ఉంది. అయితే బాగుందన్నమాట. ఆ? మ్, హ్మ్, ఈ ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. సో మొత్తానికి ఇప్పుడు నేను నీ లవర్లా యాక్ట్ చేయాలన్నమాట, అంతేనా? ఎస్. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? మూతి పుల్ల రాళ్ళ కొడతా. తొక్క కూడా ఒప్పుకోను. ఏం చేసుకుంటావు చేసుకోపా. ఏ ఏ సారీ మా, క్షమించు. ఏదో ఊరినే అన్నాలేమా. ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్? నా బంగారం కదా ప్లీజ్ మా. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఓకే, నా బంగారం. పద వెళ్ళి తిందు గాని. ఓకే మై డమ్మీ డార్లింగ్, పది తిందాం. నేనే వచ్చి మాట్లాడాలని వేషాలన్నీ వేస్తున్నావు కదా, తొక్క కూడా మాట్లాడను. రేయ్! రే దొంగన కొడుకా, సిగ్గులేదా? నా ముందే వేరే అమ్మాయిని కిస్ చేస్తున్నావు. చంపేస్తా చెప్తున్నా. నా లవర్ నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, నీకెందుకే? అది నీ లవరైతే నేనేంటి మరి నేనేంట్రా? నీకు నాకు నిన్న బ్రేకప్ అయిందిగా, మరి లవర్ ఎలా అవుతావు? నువ్వు చేసిన దానికి కొంచెం కోపం వచ్చి తిట్టాను. అయితే వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా బిహేవ్ చేస్తావా? సిగ్గుందా నీకు? ఛీ! లేదు. అయితే ఏంటి ఇప్పుడు? రే ఎక్స్ట్రాలు చేసావనుకో అస్సలు మాట్లాడని చెప్తున్నా. ఏ చెప్పా, నువ్వు మాట్లాడితే ఏంటి మాట్లాడపోతే ఏంటి? నాతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు కానీ పోయి నీ పని చూసుకోపో. అయ్యో క్యూటు, ఎందుకు ఏడుస్తున్నావు? నీతో మాట్లాడకుండా ఉండగలనా చెప్పు? నేను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండాలంటే నా ప్రాణం పోవాలి, అర్థమైందా? హ్మ్. వీటికేం తక్కువ లేదు. సర్లే కానీ ఏ కంపెనీ ఆర్టిస్ట్? కంపెనీ ఆర్టిస్టా? ఏ మెంటల్, అమ్మాయి కంపెనీ ఆర్టిస్ట్ కాదు, నా మరదలు. మరదలా? రే ఎదవా, మరదలతో ఎవరైనా ఇలా చేస్తారా? అమ్మాయి ఏమనుకుంటుంది? దానికన్నా సీన్ లేదులే, మేము ముందే మాట్లాడుకొచ్చాం కానీ నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. రే ఖచ్చితంగా చెప్తున్నా, ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఏ మెంటల్, అది చిన్న పిల్ల, దానికి నాకు లవ్ ఏంటే? అవునా? సరే, ఆ మాట ఆ అమ్మాయితోనే చెప్పించు, అప్పుడు నమ్ముతా. సరిపోయింది. మా విన్నావుగా అమ్మాయి ఏముంటుందో? అదేం లేదని చెప్పుమా.
ఇప్పుడే చెప్పాలా బావా? ఏ మెంటల్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తావు? చెప్తూ త్వరగా. ఐ లవ్ యూ బావా. వాట్? ఐ లవ్ యూ బావా.